వాళ్ళు పాపం ఎమోషన్గా వచ్చినటువంటి వాళ్ళు యువకులు వాళ్ళు మేము సమాజంలో ఏదో ఉద్ధరిస్తామని చెప్పేసి గత 68 అంటే 1968 నుంచి ప్రారంభమైనటువంటి నక్సల్ ఉద్యమము ఇవాళ మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత ఇన్ని సంవత్సరాల క్రమంలో మేము ఏం సాధించలేకపోయినాము, దీనివల్ల ఏం సాధించలేము, ఈ ఆయుధంతో రాజ్యంతో కొట్లాడలేము, మనం రాజ్యాంగం ప్రకారము రాజ్యాంగం గౌరవించాలి, రాజ్యాంగం ప్రకారం మనం పోరాటాలు చేయాలి తప్ప మరొక మార్గం లేదు, ఇది కాలం చెల్లిన సిద్ధాంతం అని చెప్పేసి మాట్లాడి వాళ్ళ పౌర సమాజంలో కలవడం కోసం వస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా ఇవాళ రాకుండా మీరు అక్కడే ఉండండి, మీరు సావండి, మీరు చచ్చిన తర్వాత మీ మీద ఎర్ర జెండా మేము కప్పుతాం, మేము మాత్రం ఇక్కడ బాగుంటాం అనేటువంటి ఒక ధోరణి ఇవాళ అర్బన్ నక్సలైట్లు కల్పిస్తూ ఉన్నారు. అది వాళ్ళు కూడా ఈరోజు నిన్న మొన్న లొంగిపోయినటువంటి సెంట్రల్ కమిటీ స్థాయి నాయకులు కూడా ఇవాళ స్పష్టంగా చెప్తున్నారంటే మీరు లొంగిపోవద్దని చెప్తా ఉన్నారు కదా, లొంగిపోవద్దంటే మీరు చచ్చిపోయిన తర్వాత మా మీద ఎర్ర జెండా కప్పి చెయ్యి పెట్టి లాల్ సలాం అని చెప్పేసి దాన్ని లబ్ధి పొందడం కోసం చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆలోచన ఇవాళ వాళ్ళకు కూడా కలిగినందుకు చాలా సంతోషం.